మంచు ఫ్యామిలీలో గొడవలు దాడుల విషయంలో మోహన్ బాబును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు దాడుల విషయంలో మోహన్ బాబును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆరోగ్యం బాగున్న తర్వాత కుదుట పడిన తర్వాత మీకు ఖచ్చితంగా సహకరిస్తానని మోహన్ బాబు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 2 రోజుల క్రితం కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయినటువంటి మోహన్ బాబు పోలీసులు విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కూడా తన అందుబాటులోకి లేకుండా వెళ్ళిపోయాడు. దీంతో కొద్ది నిమిషాల క్రితమే మోహన్ బాబు అందుబాటులోకి వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మోహన్ బాబుని విచారిస్తున్నారు. అయితే విచారణకు రావాలని పోలీసులు కోరినప్పటికీ కూడా తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు హాజరవుతానని మోహన్ బాబు చెప్పినట్లు సమాచారం అందుతుంది. అయితే పోలీసులు మాత్రం లేదు, ఇప్పుడు విచారణకు సహకరించండి అంటూ కూడా పోలీసులు కోరడంతో విచారణను ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గన్ను డిపాజిట్ చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసు నోటీస్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా గన్ డిపాజిట్ చేయకపోయేసరికి మరోసారి పహాడి షరీఫ్ పోలీసులు గన్ డిపాజిట్ కోసం కూడా మరోసారి మోహన్ బాబుకు చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రంలోగా ఆ గన్ను కూడా ప్రొడ్యూస్ చేస్తానంటూ కూడా ఇప్పటికే మోహన్ బాబు చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. బిఎన్ఎస్ చట్టం ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు అయింది. మరోవైపు ఇప్పటికే మంచు మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి ఈ 2 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నారు. మరోవైపు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి, ఏదైతే జర్నలిస్టు పై దాడి జరిగినటువంటి కేసులో అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఉంది కాబట్టి ఆ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా నిన్న హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణ 19వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 19వ తారీఖున మరోసారి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది యొక్క వాదనలు వింటారు. మరోవైపు మోహన్ బాబు తరఫు న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. నిన్న అయితే మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అయితే మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. మరి 19న జరగబోయేటువంటి విచారణ తర్వాత ఎలా చర్యలు తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.